తిరుమల లడ్డు వ్యవహారం మీద హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ మీడియా ఇక డిబేట్లు నిర్వహించకూడదు అని ఎందుకు నిర్ణయం తీసుకుంది? నిన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనిపైన రాత్రి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న ఒక టీవీ ఛానల్లో డిబేట్ పెట్టారు. ఆ డిబేట్ లో చర్చా కార్యక్రమం నిర్వాహకులు చెప్తున్నారు, మాకు వేలాదిగా ఫోన్ కాల్స్ వచ్చాయి తిరుమల శ్రీవారి భక్తుల నుంచి, అదేవిధంగా మా ఛానల్ ప్రేక్షకుల నుండి కూడా వచ్చాయి. తిరుమల లడ్డూను కల్తీ అంటుంటే వినలేకపోతున్నాం, కాబట్టి ఇక డిబేట్లు ఆపేయండి అని విజ్ఞప్తి చేశారు. మేము కూడా ఇక ఆ అంశం పైన డిబేట్లు పెట్టకూడదని నిర్ణయించుకున్నాం దాదాపు అంటూ చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసరికి మళ్ళీ ఆ అంశం పైన చర్చా కార్యక్రమం నిర్వహించాల్సి వస్తోందని కూడా ఆ ఛానల్ చెప్తోంది. అటు పరకామణి కేసు కావచ్చు, ఇటు తిరుమల లడ్డూకు సంబంధించిన నే వ్యవహారం కావచ్చు, ఈ అంశాలు రెండింటినీ ఇంకా లాగితే అవి చివరకు తెలుగుదేశం పార్టీ గడప ముందు వచ్చి నిలబడతాయి అన్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఈ అంశాన్ని ఇక పక్కదారి పట్టించాలి, ఇక ఆపేయాలి అని భావించారు. వర్ల రామయ్య గారి బయటను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ప్లే చేశారు. అందులో వర్ల రామయ్య గారు పదే ఈ జడ్జికి, ఏది పరకామణి కేసుకు సంబంధించి రాజీ వ్యవహారంలో కింది జడ్జికి ఒక పై జడ్జి ఫోన్ చేసి చెప్పారంట, ఆయన చెప్తే ఈయన చేశారంట అని పదే మాట్లాడారు. కానీ ఆ పై జడ్జి ఎవరు అన్నది మాత్రం వర్ల రామయ్య చెప్పడానికి సాహసించలేదు. పైగా ఆ పై జడ్జి అన్న పేరు వచ్చినప్పుడు మాత్రం అందరూ మానవులమే తప్పులు చేస్తూ ఉంటామని మళ్ళా ఆ పెద్ద జడ్జిని కవర్ చేసేలాగా కూడా ఒక మాట మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు చాలా మంది అనుమానం ఏంటి, ఆ పెద్ద జడ్జి ఎవరు? తెలుగుదేశం పార్టీ సంబంధం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కరిని లాగి పడేస్తుంది కదా పరకామణి కేసులోనికి. పరకామణి కేసులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా రాశారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పరకామణి నుంచి డబ్బులు వెళ్ళిపోయాయని కూడా ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేశారు కదా. ఇంత తెగించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆ జడ్జి పేరు ఎందుకు చెప్పడం లేదు అంటే, ఆ జడ్జి పేరు బయటకు వస్తే ఇక తెలుగుదేశం పార్టీ మీడియా ఇంతకాలం పరకామణి కేసులో వైసీపీ నేతలు పెద్దలంతా ఏదో ఘోరం చేసేశారని ప్రచారం చేసిన మీడియా సంస్థలు ఏవి కూడా ప్రజల ముందు ఇక ముఖం చూపించలేవు. ముఖం చూపించడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ జడ్జి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, సుప్రీంకోర్టు పెద్ద జడ్జి అని వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారని చెప్పారు కదా. ఆ జడ్జి పేరు బయటకు వస్తే ఇక తెలుగుదేశం పార్టీ తలెత్తుకోలేదు. ఇంత క్లోజ్ గా తెలుగుదేశం పార్టీకి ఇంత దగ్గరగా ఉండే ఆయనే సలహా ఇచ్చారు అంటే ఇంక వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, దీనికి కదా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సింది అని ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి ఇక ఈ అంశాన్ని ఇంతటితో ఆపాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ పై జడ్జినే, ఆ పెద్ద జడ్జినే ఈ అంశం మీద సలహాలు అడిగితే, ఈ దొంగతనం కేసు పెడితే ఇతని మీద, రవికుమార్ అనే వ్యక్తి మీద, ఈ కేసు ఎప్పుడు తేలుతుందో ఏం తేలుతుందో అసలు ఏమీ రాదు, రికవరీ ఉండదు. కానీ అతను 14 కోట్ల రూపాయలు, ఏది రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ ధర అయితే 100 కోట్లు అంటున్నారు, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు అతను రాసిస్తానంటున్నారు కదా. మనం ఈ డీల్ని ఓకే చేస్తే శ్రీవారికి, ఆలయానికి చాలా మంచి చేసిన వాళ్ళు అవుతాం, ప్రయోజనాలు చేకూర్చిన వాళ్ళు అవుతాం అంటూ ఆయన కూడా స్వయంగా గైడ్ లైన్స్ ఇవ్వడంతో, గైడ్ చేయడంతో అంత పెద్ద న్యాయమూర్తి చెప్తున్నారంటే ఇక ఇదంతా మంచిదే అని న్యాయమూర్తిగా సామాన్యులు కూడా అర్థమవుతోంది. 72,000 రూపాయలు చోరీ చేసిన వ్యక్తి మీద కేసు పెడితే ఏమవుతుంది, మహా అంటే 6 నెలలు జైల్లో ఉంటారేమో, ఆ తర్వాత హ్యాపీగా ఉంటారు. కానీ అతడు ఏకంగా 14 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న ఆస్తులు ఇస్తాను గుడికి, నా తప్పుదాన్ని ఒప్పుకొని అని అన్నప్పుడు ఎవరైనా దాన్ని అంగీకరిస్తారు. అంగీకరించకుండా ఉత్త కేసు పెడితే, అసలు ఇంకా చెప్పాలంటే అతను ఎవరో కానీ ఇంకో వ్యక్తి అయితే 72,000 రూపాయలు దొంగతనం చేసి కేసు పెడతానంటే పెట్టుకోండి, కానీ నా ఆస్తులు నేను ఎందుకు రాసిస్తా, కావాలంటే 6 నెలలు లోపల ఉంటానని చెప్పి ఉండేవాళ్ళు. కానీ ఇంత పెద్ద డీల్ జరిగి 14 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న ఆస్తులు స్వామివారికి వస్తున్నాయి కాబట్టి మంచిదేనని అందరూ అనుకున్నారు. ఆ విధంగా దీన్ని ఓకే చేస్తే దీంట్లో ఘోరం జరిగిపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. సిట్ నిజాయితీగా దర్యాప్తు చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంత పబ్లిక్ గా వచ్చి ఈ న్యాయమూర్తికి ఆ న్యాయమూర్తి ఒత్తిడి చేస్తే ఇదంతా చేశారంట అని వర్ల రామయ్య గారు లాంటి వాళ్ళే స్వయంగా మీడియా ముందు చెప్పినప్పుడు సిట్ అధికారులు మరి ఆ జడ్జి ఎవరో ఆరా తీయాలి కదా. నిజంగానే ఆ జడ్జి మొత్తం డైరెక్షన్ ఇచ్చి గైడ్ చేసి ఈ వ్యవహారంలో పరకామణి కేసులో ఇలా రాజీ కుదిర్చి ఉంటే ఫస్ట్ ఆయన్ని కదా విచారించాల్సింది. వైవి సుబ్బారెడ్డిని పిలుస్తున్నారు, ధర్మారెడ్డిని పిలుస్తున్నారు, అందరినీ పిలుస్తున్నారు, కానీ ఆ జడ్జిని ఎందుకు పిలిచడం లేదు? అంటే జడ్జిలకు ఏమైనా మినహాయింపు ఉంటాయా? ఒకవేళ తప్పు చేసింటే ఇప్పుడు ఆయన జడ్జిగా ఉన్నారో లేదో ఆయన పిలిచి మాట్లాడొచ్చు కదా, విచారించవచ్చు కదా. కనీసం సీక్రెట్ గానే విచారించారా? లేదు. ఆ దిశగా మీడియా అయినా డిమాండ్ చేయాలి కదా. మొత్తం ఒక పెద్ద న్యాయమూర్తి ఇదంతా చేశారంట కదా, మరి ఆయన్ని మీరు ఎందుకు ప్రశ్నించడం లేదని సిట్టిని మీడియా ప్రశ్నించాలి కదా. ప్రశ్నించడం లేదు. ఎంతసేపు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నలుగురి చుట్టూనే తిప్పాలి, అంతకుమించి బయటకు రాకూడదని. ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాస్త గౌరవంగా ఉన్నట్టుంది. వైఎస్ఆర్సీపీ ఆ జడ్జి పేరు బయట పెడితే ఏమవుతుంది? అప్పుడు గొప్పలానా జడ్జి ఇచ్చారండి సలహా, ఆ జడ్జి ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరికి సన్నిహితంగా ఉంటారో చూసుకోండి అని చెప్తే
ఏంటి పరిస్థితి? ఇక తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా లేదా అన్న దానికి సంబంధించి వస్తే ఆ విషయం కూడా అడిదిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి పైకి వెళ్ళింది, లడ్డూలో కలిపారా అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సిట్టు కూడా ఎలాంటి ఆధారాలు చూపించలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఇరుక్కున్నది తెలుగుదేశం పార్టీ ఎక్కడంటే ఇదే సిట్ రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా ఒక విషయం చెప్పింది. జూలై నెలలో 4 ట్యాంకర్లు వస్తే అందులో కల్తీ ఉందని చెప్పి వెనక్కి పంపించారు. జూలై నెల అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 4 ట్యాంకర్లలో కల్తీ ఉందని వెనక్కి పంపించారు. కానీ అది ఇతర మార్గాల్లో మళ్ళీ ఆగస్టు నెలలో వచ్చింది, అదే 4 ట్యాంకర్ల నెయ్యి వచ్చింది, దాన్ని వాడేశారు అని స్వయంగా రిమాండ్ రిపోర్ట్ లో వీళ్ళు నియమించిన సిట్టే చెప్పింది. ఇది కదా పెద్ద క్రైమ్. ఈ అంశం ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇక ఈ అంశం పైన కూడా ఇక చర్చ నడిపితే ఇవన్నీ బయటకు వస్తే మళ్ళా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటాయని చెప్పి డిబేట్ లాభేయాలనుకున్నారేమో, దీని మీద ప్రచారం ఆపాలనుకున్నారేమో. అంతేగాని స్వామి మీద భక్తో భయమో ఉండే వాళ్ళైతే అసలు ఇలాంటి మాటలు తిరుమల లడ్డూ గురించి రిపీట్ చేయాలన్న భయంకరమైన మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లో కూడా జంతువులకు కోగలిపారని మాట్లాడారు. కానీ కొద్ది రోజుల క్రితమే ఈనాడు పత్రిక రాసేసింది అయోధ్యకు పంపిన లడ్డూల్లో మాత్రం ఎలాంటి కల్తీ జరగలేదని. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు? కనీసం స్వామివారి భక్తులకు క్షమాపణ అయినా చెప్తారా? తెలిసి తెలియక నేను మాట్లాడానని ఎక్కడ మాట్లాడడం లేదు. మీడియా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి కదా. ఎలాంటి ఆధారం లేకుండా ఆ రోజు ఎలా అన్నారు, ఈ రోజు అయితే అసలు కలపలేదని ఈనాడు పత్రికలోనే రాశారు కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారని ఏ మీడియా సంస్థ అయినా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తుందా? లేదు. చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూల్లో ఏదో కలిపారని మాట్లాడంగానే ఈనాడు పత్రిక నాణ్యమైన నెయ్యి కొనాలంటే కిలో 1000 రూపాయలు చెల్లించాలి, కానీ 328 రూపాయలకే వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలు చేశారు కాబట్టి అది కల్తీనే అంటూ ప్రచారం చేశారు. కానీ మెల్లమెల్లగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. అంతకుముందు 2014-19 మధ్య 276 రూపాయలకే కిలో నెయ్యి చొప్పున చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొనుగోలు చేసి దానిని తిరుమతి లడ్డూల్లో తయారీలో వాడారు. మరి 328 రూపాయలు నెయ్యి కల్తీ అయితే మరి 276 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొనుగోలు చేసిన నెయ్యి సంగతి ఏంటన్న ప్రశ్న వస్తోంది. ఈ ప్రశ్నలు ప్రజల నుండి మెల్లమెల్లగా వస్తున్నాయి కాబట్టి ఇక ఈ అంశం మీద డిబేట్ ని డౌన్ చేయాలనుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే పని కట్టుకొని ఒక అసత్య ప్రచారం చేస్తూ వచ్చారు. నాణ్యమైన నెయ్యి 1000 రూపాయలు ఉండాలి, అప్పుడే తిరుపతి లడ్డూలో క్వాలిటీ ఉంటుందని మాట్లాడారు. ఈ రోజుకి కూడా 1000 రూపాయల్లో కనీసం సగం ధరకు కూడా నెయ్యి కొనడం లేదు, అంత తక్కువ ధరకే కొంటున్నారు. ఎలా కొంటున్నారు అనడానికి ఇక్కడ తప్పు ఎవరిది కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద డైరీలు లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ ఉంటాయి రైతుల నుంచి. ఆ పాలను తెచ్చి పచ్చి పాలనే పెద్ద పెద్ద మిషనరీలో వేసి వెన్న తీస్తూ ఉంటారు బయటికి. అంటే ఒక బై ప్రోడక్ట్ గా వచ్చేస్తుంది. మిగిలిన పాలనే యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ప్యాకెట్ చేసి ప్రజలకు అమ్ముతూ ఉంటారు. తిరుమల లాంటి లడ్డు తయారీకి కొన్ని లక్షల కిలోల నెయ్యి అవసరం అవుతుంది కాబట్టి భారీ టెండర్ కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద డైరీలు ఏం చేస్తాయి, అలా బై ప్రోడక్ట్ గా సేకరించిన వెన్నను నెయ్యిగా మార్చి తక్కువ ధరకే సప్లై చేస్తూ ఉంటాయి. దానివల్ల డైరీలు నష్టపోయేదంటూ ఏమీ లేదు. పాల ధర మళ్ళీ ప్యాకెట్లలో పాలు అమ్ముకుంటే వచ్చేస్తుంది. దీనివల్ల నెయ్యి వల్ల అదనంగా డబ్బులు వస్తాయి. కాబట్టి ఈనాడు చెప్పినట్టు 1000 రూపాయలకైతేనే నాణ్యమైన నెయ్యి అనడం కూడా పచ్చాపోద్దాం. ఇక వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఈ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్రధారి అంటూ పదే ప్రచారం చేశారు. అసలు టీటీడీ చైర్మన్ కాకముందు 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కాలంలో వైవి సుబ్బారెడ్డి దగ్గర ఈ అప్పన్న పిఏగా పనిచేశారు. ఆ తర్వాత ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఆయన పిఏగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో అనేక సంబంధాలు ఉన్నాయి. అప్పన్న బ్యాక్ స్టేట్మెంట్లు తీస్తే చాలా వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఆయన ఖాతాల్లోనికి వెళ్ళిన డబ్బులు కూడా బయటకు పడతాయని చెప్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ ఇంకా ముందు బయటకు వస్తాయని ఉద్దేశంతోనే ఈ అంశాలని వీలైనంత వరకు చర్చ లేకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. అసలు పరకామణిలో 72,000 రూపాయలు దొంగలిస్తూ పట్టుబెట్టిన ఈ రవికుమార్ అనే వ్యక్తి అప్పటికి కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు పట్టుకోలేకపోయారంటే అప్పట్లో ఈ పరకామణి ఒక పాత భవనంలో ఉండేది. సీసీ కెమెరాలు కూడా పెద్దగా నాణ్యమైనవి కాదు. దాంతోపాటు మొత్తం ఆ భవనం అంతా కవర్ అయ్యేలాగా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కానీ 2023 ఫిబ్రవరిలో వైసీపీ హయాంలో 23 కోట్ల రూపాయలతో కొత్త పరకామణి భవనం నిర్మించారు. 4K క్వాలిటీతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భవనంలో ప్రతి అణువు రికార్డ్ అయ్యేలాగా ఏర్పాటు చేశారు. అలా ఫిబ్రవరిలో చేస్తే ఆ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభిస్తే ఫిబ్రవరిలో ఏర్పాటు చేస్తే ఏప్రిల్లో ఈ రవికుమార్ పట్టుబడ్డారు. అంటే ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ పకడ్బందీగా ఉండడం వల్ల. కానీ చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో పట్టుకోలేకపోయారు. ఇతడు 11 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని శ్రీవారికి రాసిచ్చారు అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. మరి ఎన్నో దశాబ్దాల నుంచి దొంగతనాలు కంటిన్యూగా చేస్తూ ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే పట్టుకోలేకపోయారు. పట్టుకున్న వాళ్ళని ఇప్పుడు దొంగలు
అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా ప్రజల్లోనికి వెళ్ళిపోతున్నాయి అన్న ఉద్దేశంతోనే ఇక చాలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఈ అంశాల ఆధారంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని, టీటీడీని అడ్డు పెట్టుకొని, తిరుమల లడ్డూని అడ్డు పెట్టుకొని, పరకామణి కేసును అడ్డు పెట్టుకొని ఎంత బదనాం చేయాలో అంత చేశాం. ఇక చాలిద్దాం, లేకుంటే ఇది తెగుతుంది, తెగితే వచ్చి తెలుగుదేశం పార్టీ గడప ముందు వ్యవహారం ఆగిపోతుంది అన్న ఉద్దేశంతోనే వీళ్ళు డిబేట్లు ఆపేయాలనుకున్నారేమో మరి.